ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దూకుడు పెంచిందా? కూటమి సర్కార్ తీరును జనాల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైందా? వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగబోతుందా? వెన్నుపోటు దినం పేరుతో చేపట్టబోయే ఆందోళనకు కూటమి సర్కార్ చెక్ పెట్టేందుకు రెడీ అయిందా? అదే రోజున దీనికి విరుగుడుగా ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారానికి దూరమయ్యాక ఆ పార్టీ నేతలను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కేసుల పేరుతో ఇప్పటికే చాలా మంది లీడర్లు కటకటాల వెనక్కి వెళ్లారు. మరికొందరు నేతలు పార్టీ మారారు. అయితే తమ పార్టీ నేతల ఇబ్బందులను గుర్తించిన వైఎస్ జగన్ వారిలో భరోసా నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నేతల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వచ్చే నెల 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. దాంతో వైసీపీ నేతలంతా ప్రతి కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇచ్చేందుకు లీడర్లు రెడీ అయ్యారు. కానీ వైసీపీ నిరసనలు జనంలోకి వెళ్లకుండా కూటమి సర్కార్ బిగ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో అదే రోజు ఓ 2 కార్యక్రమాలను ప్రకటించేందుకు రెడీ అయింది. దీనిలో ప్రధానంగా కూటమి పార్టీలు విజయం దక్కించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీల తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇది పార్టీల తరపున చేపట్టనున్నారు. అలాగే రాష్ట్రానికి విముక్తి పేరుతో మరో కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా రెడీ అయినట్టు తెలిసిందే. గతేడాది ఎన్నికల్లో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనలు విజయం దక్కించుకున్నాయి. దీనిలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకుంది. ఇక రెండోది, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి 2 గెలుచుకుంది. ఈ సందర్భంగా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ తరపున గ్రామాన కార్యక్రమాలు, అన్నదానం కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ విషయానికి వస్తే తొలిసారి 134 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇది కూడా టీడీపీ పరంగా చూసుకుంటే రికార్డే. దీనిని పురస్కరించుకుని పార్టీ తరపున కార్యక్రమాలు చేపడతారట. అదేవిధంగా ప్రభుత్వం మారి ఏడాది అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ నిర్వహించే వెన్నుపోటు కార్యక్రమానికి కౌంటర్గానే నిర్వహిస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై 1-2 రోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వైసీపీ నిర్వహించే రోజునే కూటమి పార్టీలు కూడా వ్యూహాత్మకంగా కార్యక్రమాలకు రెడీ అవడంతో వైసీపీ నిర్వహించే వెన్నుపోటు నిరసనలు ఏ మేరకు సక్సెస్ అవుతుందని ఫ్యాన్ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి వైసీపీకి మరో అవకాశం లేకుండా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో వైఎస్ జగన్ క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా కూటమి పెద్దలు ప్లాన్లు వేస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ వెన్నుపోటు దినం ముందుకు సాగడం మాత్రం కష్టమేనన్న టాక్ వైసీపీ నేతల్లోనే కలుగుతుండడం పార్టీకి ఇబ్బందిగా మారిందనే ప్రచారమైతే సాగుతుంది.